శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. దానం, అన్నదానం. అన్నమో రామచంద్ర అని అలమటించే వాళ్ళకి ఖచ్చితంగా అన్నదానం చేయాలి అంటారు. దానాల్లో అన్నదానాన్ని మించిన దానం లేదు అని కూడా అంటారు. సమస్త పాపాల్ని, సమస్త గ్రహదోషాల్ని నివారించాలంటే ఖచ్చితంగా అన్నదానమే చాలా గొప్పదని పండితులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒక్కసారి దీని గొప్పతనం మనం గమనిద్దాం రండి. పాపం పోగొట్టుకోవాలన్నా, పుణ్యం రాబట్టుకోవాలన్నా చేయవలసింది ఏంటి? దానం. ఖచ్చితంగా దానం చేస్తే మనం ఒక మంచి పుణ్యం రాబట్టుకోవాలన్నా, లేకపోతే చేసిన పాపాలు పోగొట్టుకోవాలన్నా కొంచెం ప్రాయశ్చితం చేయాలి కదా. ఆ ప్రాయశ్చితం ఏంటంటే దానం చేయాలి. అవును, దానమే. అయితే ఇక్కడ మానవుడు చేసే పని మంచిదైతే పుణ్యఫలం, చెడు పని అయినట్టయితే పాపఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. పుణ్యఫలం అధికంగా ఆర్జించాలన్నా, లేదా చేసిన పాపఫలం పోవాలన్నా, మనం చేసిన పాపఫలం కొంతవరకన్నా పోవాలన్నా, పుణ్యం కొంతన్నా రావాలన్నా ఖచ్చితంగా దానం చేయాలి. ఆ చేసే దానం ఏంటి? ఏం దానం చేయాలి అని గమనించినట్లయితే అన్నదానం అయితే ఎంతో మంచిది. అన్నదానం వలన ప్రాణం నిలబడుతుంది. గమనించాలి, అన్నదానం వలన అన్నమో రామచంద్ర అనే వ్యక్తి ఖచ్చితంగా అన్నం ఒక ప్రాణం నిలబడుతుంది. అంటే ప్రాణం పోసిన వాడితో సమానం. అంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంట. ఆ తర్వాత ఏంటి? జలం, నీటి దానం. జలదానం వల్ల కూడా ప్రాణం నిలబడుతుంది. అందుకే ఎండాకాలంలో చాలామంది చలివేంద్రాలు పెట్టి ఖచ్చితంగా ఈ నీటిని దానం చేస్తూ ఉంటారు. సో నీటికి ఉన్నటువంటి గొప్ప విషయం, నీటి దానం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం, అన్నదానం వల్ల వచ్చే ప్రయోజనము అంతా ఇంత కాదు. అందుకే ఎక్కడ ఏ శుభకార్యాలు జరిగినా, ఎక్కడ ఏ ఉత్సవాలు జరిగినా తమ వంతు కర్తవ్యంగా కొంత డబ్బుని మనం అన్నదానానికి బియ్యం రూపంలోనూ, వస్తువు రూపంలోనూ, లేదా కూరగాయల రూపంలోనూ, లేదా పెరుగు రూపంలోనూ, లేదా పాల రూపంలోనూ ఖచ్చితంగా దానం చేయడం చాలా మంచిది. ఈ లోకంలో మనం ఏం సంపాదించినా, ఎంత సంపాదించినా కూడా మనం కాలం చేసేటప్పుడు మనతో ఏవీ రావు. కాబట్టి మనతో వచ్చేదల్లా మనం ఈ లోకంలో చేసిన దాన ధర్మాల యొక్క పుణ్యమే. సో అందువల్లనే మనకు చేతనైనంతలో దానము, ధర్మం చేయాలి. ఎత్తుకోబోయేది ఏమీ లేదు. కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనమున్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ప్లాట్స్ ఉన్నా, రకరకాల చోట్ల ప్లాట్స్ కొనుక్కొని రకరకాల చోట్ల బిల్డింగ్స్ ఉన్నా కూడా ఏవి కూడా మన వెంట రావు. చేసేది మంచి పని, చేసేది ఏమన్నా కొంత దానం చేసి ఉంటే అవి మాత్రమే మన వెంట వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేయండి, నిజాయితీగా ఉండండి, నిజాయితీతో కష్టపడండి. కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే పొందడానికి ప్రయత్నం చేయండి. రకరకాల పాపాలు, రకరకాల స్వార్థాలతో చేసి డబ్బు సంపాదించిన దానివలన వచ్చే ప్రయోజనం శూన్యమని మనకు పెద్దవాళ్ళు ఘోషించున్నారు. కాబట్టి అన్నదానము, జలదానం ఇప్పటికి కూడా మర్చిపోబాకండి. చేతనైనంత వరకు అన్నదానం చేస్తూ ఉండండి. మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన వంశానికి కూడా ఈ అన్నదానం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల గ్రహాలు శాంతిస్తాయి. అన్ని రకాల దోషాలు జాతకంలో ఉన్న అవి పరిష్కరించబడతాయి. జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.